ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఈ కార్యక్రమం గురించి అనునిత్యం కూడా మేము ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు చేయండి అని మాకు విన్నట్టు ఉన్నటువంటి కర్ణాటక సంగీత భీష్మాచార్యులు మనందరం గర్వపడేటువంటి గొప్ప వ్యక్తి. జానపదంలో ఎలాగైతే శంకర్ సారంగపాణి గారు ఉన్నారో ఆ సారంగపాణి గారికి మరి గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆచార్య శ్రీ డాక్టర్ వెనకపల్లి తిరుపతయ్య గారిని మరి మాట్లాడవలసిందిగా కోరుతూ వారి శిష్యుడు గురించి చెప్పవలసిందిగా కోరుతూ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ కామిశెట్టి రాజు గారు, శ్రీమతి వాణిశ్రీ గారు, తదితరులందరికీ, మహిళా మండలి సభ్యులందరికీ, ఇక్కడికి ఇందులో పాల్గొంటున్నటువంటి జానపద కళాకారులు, చాలా గొప్పగా పాటలు అందించినటువంటి గూడూరు బాలాజీ గారు, రంగనాథ్ గారు, తదితరులందరూ, వాసుదేవరెడ్డి గారు, తదితరులందరూ, మన లాయర్ గారు వెళ్ళిపోతున్నారా? లాయర్ గారు వెళ్ళిపోయారా? సారీ సార్. ఎందరో గాయకులు మంచి గొప్ప గొప్ప పాటలు పాడారు. ఆ పూర్వ జ్ఞాపకాలన్నీ మళ్ళీ మా మదిలో మెదిలాయి. ఇదే స్టేజ్ మీద ఎన్నోసార్లు సారంగపాణి గారు, శంకర్ గారు ఎన్నో కార్యక్రమాలు ఇచ్చారు. అప్పుడు ఈ ప్రాంగణం లేకుండే అనుకోండి, కానీ ఇక్కడ నుండి ఎంతోమంది వందల మంది ఇక్కడ గుమ్మిగూడేవారు. మేము నాలాంటి వాడిని కూడా తోచుకుంటూ ముందుకు పోయి ఆ ప్రదర్శనలు తిలకించేవాళ్ళం. అప్పట్లో దీని కొంచెం చరిత్ర నేపథ్యం చెప్తాను. మన కాకతీయ ప్రాంతం ఈ దేశీ సంగీతం, దీన్ని దేశీ సంగీతం అంటారు. సంగీతంలో ఇదంతా పాటలు పాడేది అదంతా సంగీతమే. ఈ దేశీ సంగీతం అంటారు. దీనికి బీజాలు పోసింది ఇక్కడ మన కాకతీయ గడ్డ మీదనే ఒక 800 సంవత్సరాల పూర్వం పండితారాధ్య చరిత్రను రచించినటువంటి పాలకుర్తి సోమేశ్వర శర్మ గారు. అప్పటి నుండి కాకతీయుల టైం నుండే మనకు ఇక్కడ ఈ జానపద కళలు, ఈ జక్కులు, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు, పల్లె పాటలు, ఇవన్నీ చాలా పాపులర్, ప్రజల లోపల వెళ్ళిపోయినాయి. ఆంధ్ర లోపల మనకు తెలిసిన అచ్చైనటువంటి మొట్టమొదటి పుస్తకం ఎంకి పాటలు నండూరు సుబ్బారావు గారు రచించారు. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో అవి చాలా పాపులర్ అయినాయి. మన దగ్గర కూడా చాలామంది నోళ్ళల్లో ఆ ఎంకి పాటలు మెదిలేవి. కానీ ప్రజల్లో కంప్లీట్గా పూర్తిగా చొచ్చుకొని పోయినవి మాత్రం మొట్టమొదటిసారిగా మన తెలంగాణ ప్రాంతంలో, అంటే మన జీవితకాలంలో మనం చూసింది శంకర సారంగపాణి గారి పాటలే. వరంగల్ ప్రాంతమే కాదు, కరీంనగర్, జగిత్యాల్, సిరిసిల్ల, నిజామాబాద్, ఇవన్నీ మొత్తం అన్ని తెలంగాణ అన్ని జిల్లాలలో కూడా వీరి పాటలు, ఇందాక మన లాయర్ గారు చెప్పారు, ఎన్నో నాకు ఆశ్చర్యం వేసింది ఎన్ని రాష్ట్రాలు వాళ్ళు సారు వారెంబడి తిరిగి కార్యక్రమాలు చేశారని. కాబట్టి ఇక్కడ అన్ని జిల్లాలలో అన్ని పట్టణ కేంద్రాలలో కూడా వారి ప్రదర్శనలు ఉండేవి. సారంగపాణి గారు, శంకర్ గారు అతి సాధారణ కుటుంబం నుంచి, మనమంతా మధ్యతరగతి కుటుంబమే, వారు కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. చాలా కష్టపడి వారి వృత్తి చేసుకుంటూ మళ్ళీ ఈ పాటలు రాసుకుంటూ, రాసిన పాటలకు లాయర్ గారి రాసిన పాటలు కూడా ఎన్నో బాణీలు కట్టారట. కాబట్టి ఇలాంటి వేరే రచయితలు రాసినటువంటి పాటలు కూడా, అంటే మామూలుగా ఒక తీర్థంలో గుండు గీసుకునేటువంటి సన్నివేశం, బస్సు ఎక్కినప్పుడు అక్కడ పైన రాడ్ పట్టుకుంటే వెనక నుంచి తోవడము, ముందు నుంచి తోవడం, ఇలాంటి సన్నివేశాలు ఈ పల్లె జీవనం, పట్టణ జీవితం, మధ్యతరగతి, క్రింది తరగతి వాళ్ళు అనుభవించేటువంటి ఇవన్నీ కూడా ఆ పాటలలో చిత్రీకరిస్తే మనకు హృదయానికి తట్టుకునేవి. అలాంటి పాటలు ఇందాక కామిశెట్టి రాజు గారు చెప్పారు. అలాంటి పల్లె జీవితాన్ని, సామాన్య ప్రజల జీవితాన్ని ప్రతిబింబించేటివే ఇవే జానపదులు అని ఇందాక ఎవరు చెప్పారు. జనపదుల నుంచి వచ్చినవే జానపదులు. ఈ శాస్త్రీయ సంగీతం కూడా రానప్పుడు ముందు ఉన్నది జానపదమే. కాబట్టి అదే బీజం మనకు. కాబట్టి ఈరోజు శంకర సారంగపాణి గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేయడం చాలా సముచితం. కొంతకాలం క్రితము, 5 ఏళ్ళ క్రితం కూడా ఎవరో ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమం చేశారు, పెద్ద ఎత్తునే చేశారు. ముచ్చర్ల సత్యనారాయణ గారి కుమారుడు, ఆయన పేరు గుర్తులేదు నాకు, ఆయన కూడా గొప్ప కార్యక్రమం చేశాడు, వీరిని స్మరించుకుంటూ చేశాడు.
ఇది ఎంతోమంది మరి ఎవరెవరు చేస్తారో తెలియదు, కానీ ఇప్పుడు నాకైతే నేను చూసింది ఇది రెండో కార్యక్రమం ఇంత గొప్పగా ఇక్కడ నిర్వహించడం. మనకెంతో అసలు ప్రజలు రావాలి, కానీ ఇప్పుడు కొంచెం రోజులు మారినాయి. పూర్వము కార్యక్రమాలంటే వందల కొద్ది మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్నీ టీవీలకు అతుక్కుపోయి ఆ చేతులు ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్లకు అతుక్కుపోయి అవే చూస్తూ కాలం గడిపిస్తున్నారు తప్ప ఇలా సభలలోకి వచ్చి మంచి కార్యక్రమాలు చూద్దాము, పాల్గొందాము అనేటువంటి ఆ జిజ్ఞాస ఇప్పుడు పోయింది. దాన్ని మళ్ళీ మేలుకొల్పేటువంటి ప్రయత్నం మన రాజుగారు చేస్తున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు. సారంగపాణి గారు జానపద పాటలు పాడుకుంటూనే సంగీతం నేర్చుకోవాలని వారికి అభిలాష కలిగింది. వారికి ఏ సంగీతం నేర్చుకునే అవసరం లేదు యాక్చువల్లీ. అట్లాంటి గొప్ప గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా సంగీతం నేర్చుకోకుండానే స్తోత్రాలు, గొప్ప గొప్ప స్తోత్రాలు పాడేశారు. గొప్ప గొప్ప పాటలు, గొప్ప గొప్ప రాగమాలికలు పాడారు వారు. కాబట్టి ఈ సారంగపాణికి కూడా పెద్ద సంగీత నేపథ్యం లేకుండే అప్పుడప్పుడే మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యారు. అక్కడ వారు అప్పుడప్పుడే ప్రారంభమైంది మ్యూజిక్ కాలేజు. ఆ మ్యూజిక్ కాలేజ్ ప్రారంభం కాకముందే నా దగ్గరికి వచ్చి మా ఇంటికి వచ్చి నేర్చుకునేవాడు. ఇందాక వారు చెప్పినట్టు చక్రి మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేర్చుకున్నాడు. వారు కూడా జానపదం పాటలు కూడా పాడేవారు చక్రి. ఈ తర్వాత సినీ రంగం పోయిన తర్వాత పూర్తిగా సరే సినిమా పాటల వైపు వెళ్ళారు. మన సారంగపాణి కూడా సినిమా పాటలు కొన్ని పాడారు. ఏదో ఒక రెండు సినిమాల్లో పాటలు పాడినా గుర్తులేవు. బ్రతికుంటే మాత్రం నెక్స్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తర్వాత నెక్స్ట్ పొజిషన్ బహుశా సారంగపాణి గారిదే అయి ఉండేది. ఇప్పుడు ఉంటే మాత్రం వారి పేరు ఘనంగా ఉండేది. నిజంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో శంకర్ సారంగపాణి గారి పేర్లు మారుమరుగేవి. ఎందుకంటే ఆయన కంఠం సారంగపాణి కానీ శంకర్ గారు కానీ మా ఏడు గుర్రాలు మీ ఏడు గుర్రాలు లాంటి పాటలు పాడుతుంటే అంత ఇప్పుడు కూడా కొంతమంది చాలా బాగా పాడుతున్నారు. ఈరోజు పాడారో లేదో ఆ పాట పాడారా? ఈరోజు పాడారా ఎవరైనా? మా ఏడు గుర్రాలు పాడినారు, గొప్పగా పాడుతున్నారు మన వాళ్ళు కూడా ఇప్పుడు. కానీ దానికి ఆద్యులు వాళ్ళే. అయితే శంకర్ గారి కంఠం, సారంగపాణి గారి కంఠం వాళ్ళది అజరామరం అన్నమాట. చాలా మంచి గాత్రాలు వాళ్ళవి, ఆకట్టుకునే గాత్రాలు. అలాంటి అందరినీ ఆకట్టుకునేటువంటి చిన్నపిల్లలు, మధ్యతరగతి వాళ్ళు, మళ్ళీ ఏ తరగతి వాళ్ళైనా, పేదలైనా ధనికులైనా అందరూ వాటిని ఆదరించేటువంటి పాటలు పాడేవారు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ తయారు కావాలి. అసలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంతమంది కళాకారులు ఇక్కడ ఉన్నారు, వీళ్ళంతా సీనియర్స్ అనుకోండి. అంటే శంకర్ సారంగపాణితో సహచర్యం చేసినటువంటి గాయకులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ముందు తరం వాళ్ళు కూడా ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టాలి. నేను చెప్పినట్టు మనకు నేపథ్యం 800 సంవత్సరాల నేపథ్యం ఉంది మనకు జానపద కళలలో. పండితారాధ్య చరిత్ర దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతము ఈ కాకతీయుల కాలంలో ఈ ప్రజాదరణ పొందినటువంటి జానపద కళల్ని ఆదరించారు వాళ్ళు. అప్పుడప్పుడే శాస్త్రీయ కళలు వస్తున్నాయి. సంగీత సమయసారం అనేటువంటి గ్రంథాన్ని విద్యారణ్యంలో వారు ఇక్కడే రచించారు. కాబట్టి మనకు చాలా జానపద సంగీతము, అటు శాస్త్రీయ సంగీతం రెండింటికి కూడా బీజం పోసింది వరంగల్ ప్రాంతం. కాకపోతే ఏంటంటే మనం వేరే వాళ్ళ పాలనలో మగ్గి మన గొప్పతనాన్ని మనం తెలుసుకోలేకపోయాము. కానీ మన వరంగల్ కానీ, మన తెలంగాణ ప్రాంతం కానీ, మన బతుకమ్మ పాటలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటికి కూడా బీజం పోసింది మన ప్రాంతమే. మొన్న చూసాము మనము జాతరలో, బోనాల జాతరలో ఎన్ని పాటలు, వాళ్ళు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు, వాళ్ళు ఎలాంటి జానపద నృత్యాలు చేశారు మనం చూసాము. ఇంకా రాజుగారు పిలిచారు, మన ఒగ్గు కథ, ఇలాంటి అన్ని జానపద కళలు చాలా ఉన్నాయి ఇక్కడ. మామిడి హరికృష్ణ గారు కూడా జానపద కళల్ని మనం బతికించుకోవాలని, జానపద కళల గురించి ఏ కార్యక్రమం చేపించినా కూడా మామిడి హరికృష్ణ గారు ఎంకరేజ్ చేస్తారు. వారికి ఎంత సహాయం ఉంటే అంత సహాయం చేస్తారు. కాబట్టి మనం కూడా ఈ కళని బతికించుకోవాలి. మీరందరూ కూడా పాల్గొని, మహిళా మనులు, గాయనిమణులు మీరంతా కూడా ఈరోజు పాల్గొని దీన్ని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ నా అభినందనలు, నమస్కారములు. మమ్ము వదిలిన నేల ధ్రువ నక్షత్రం, ఈ లోకమిడిచిన సంగీతం నేస్తం. శ్రీ సారంగపాణి ఓ మధుర
మధురవాణి శ్రీ కొండ సారంగపాణి మా జానపద బాణి. ఊరుగల్లు ఆని ముత్యమా జానపద జాతి రత్నమా అన్నమా శంకరన్న అందుకో జోహార్లు అన్నమా శంకరన్న అందుకో